సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి రైల్వే శాఖకు సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 10,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టికెట్ కలెక్టర్ ఉద్యోగాలతో పాటు స్టేషన్ మాస్టరు, క్లర్క్, నెక్స్ట్ మనకి గూడ్స్ గార్డ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే బోర్డు నుంచి అఫీషియల్గా మనకి ఈ యొక్క షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్లో వచ్చేసరికి టోటల్గా మనకి 3,404 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ పోస్టులకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు వచ్చేసరికి 361 వేకెన్సీస్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 1,985 వేకెన్సీస్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు వచ్చేసరికి 990, ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకి 68 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో మరి ఏ విభాగంలో మీరు ఇంటర్ చేసినా, ఐటీఐ చేసినా, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 2,684 వేకెన్సీస్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు వచ్చేసరికి 963, నెక్స్ట్ చీఫ్ కమ్యూనికేషన్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలు వచ్చేసరికి 1,737, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకి 1,371 వేకెన్సీస్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకి 725 వేకెన్సీస్. ఈ విధంగా మనకి టోటల్గా 7,479 వేకెన్సీలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులతో పాటు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి వచ్చేసరికి మనకి టోటల్గా 10,884 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ జోన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 36 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 స్టేజెస్లో యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 క్వశ్చన్స్కి అయితే ఈ యొక్క స్టేజ్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 మినిట్స్ పాటు కూడా యొక్క టైమింగ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే 3 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి తెలుగు లాంగ్వేజ్లోనే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
స్టేజ్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక సేమ్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాకపోతే మనకి లెవెల్ అనేది కొంచెం పెరగడం అనేది జరుగుతుంది. టోటల్గా ఇక్కడ మనకి 120 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 90 మినిట్స్ పాటు కూడా టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డీటెయిల్ సిలబస్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మిగిలినటువంటి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి ఏవైతే ఉంటాయో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి ఈ యొక్క జాబ్స్ అన్నిటికీ కూడా మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఏ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి చార్ట్ రూపంలోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గాస్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 2019 ఇయర్కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రజెంట్ మనకి 2024 ఇయర్కి సంబంధించి ఓన్లీ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మరికొద్ది రోజులు ఇక పోస్ట్లకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ మన ఛానల్లో మరొక వీడియో అనేది అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.